యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ వీక్ అంతా కూడా మన పనుల్లో, మన ప్రయాణ బాధ్యతల్లో మనం ఎన్నంటుండి క్షేమాన్ని దేవుడు అనుగ్రహించి ఈ వీకెండ్ డేలో ఈ ఉదయం దేవుని స్వరమైనటువంటి కృపను దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకున్నాం. వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు, అహిమోను, షెషాయి, తల్మయి అనువారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయాను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో మనం చదివినటువంటి ఈ వచనంలో నుండి ఒక్క శ్రేష్టమైనటువంటి తలంపును ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాట ద్వారా ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. ఈ భాగంలో మనం గమనించినటువంటి ఒక శ్రేష్టమైన తలంపు ఏంటంటే, వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి వారు హెబ్రోనుకు వచ్చిరి. దక్షిణము నుండి వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. వారు ఎటువైపు ప్రయాణం చేశారంటే హెబ్రోను వైపుకి ప్రయాణం చేస్తున్నారు. హెబ్రోను అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే సహవాసము, లేకపోతే సన్నిధి. దేవుని యొక్క సహవాసం, దేవుని సన్నిధి ఉండేటువంటి స్థలం హెబ్రోను. మన పితరులైనటువంటి వారు దక్షిణ దిక్కు నుంచి వారు ఎటువైపు ప్రయాణం చేశారంటే ఈ సహవాసం కలిగినటువంటి స్థలం వైపు, దేవుని సన్నిధి ఉండేటువంటి స్థలం వైపు వారు ప్రయాణం చేస్తున్నారు. అటువైపు ప్రయాణం చేయటానికి వారు ఇష్టపడుతున్నారు. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన వయసును బట్టి దేవుడు అనేక పర్యాయాలు మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నారు, మనల్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా ఎప్పటికీ దేవుడు అనేక పర్యాలు మనతో మాట్లాడుతున్నా కానీ ఇంకా మనం లోకం వైపుకే ప్రయాణం చేస్తున్నాం. లోకంలో ఉన్నటువంటి మరి ఈ లోకపరమైనటువంటి ఈ లోక వ్యసనాల వైపే పరుగులెత్తేటువంటి వారుగా, ఈ లోకంలో ఐశ్వర్యం పరిగెత్తేటువంటి వారుగా, ఈ లోకంలో సంపద కొరకు, ఘనత కొరకు, మరి బంధుత్వాల కొరకు పరిగెత్తేటువంటి వారుగా ఉండేటువంటి వారు లేకపోలేదు. ఇప్పటికైనా కానీ మనం దేవుని వైపు తిరగాలి. టర్న్ టు గాడ్. దేవుని వైపు చూసేటువంటి వారుగా, లోకం వైపు, సంపదల వైపు, బంధాల వైపు, బలగాల వైపు కాదు కానీ దేవుని వైపు చూడటానికి, మారు మనసు పొందాలి, రక్షణలోనికి నడిపించబడటానికి ప్రభు మనకి సమీపంగా ఉన్నాడు, మనల్ని ఆశిస్తూ ఉన్నాడు. ఇలాగే ఒక వ్యక్తి దేవుడు లేడు అనేటువంటి హేతువాది ఉండేవాడు. ఒక దినాన దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు చెప్పటానికి మరి అనేక సభలను ఏర్పాటు చేస్తూ వెళ్తూ ఉండేవాడు. ఒక దినాన ఒక సభకు వెళ్ళాడు. ఆ సభకు వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో చాలా ఇబ్బందులు పడ్డాడు. ఎట్టకేలకు ఆ సభ ఏర్పాటు చేసిన స్థలానికి చేరుకున్నాడు. అక్కడ అనేక సమస్యల తర్వాత ఆ సభను ముగించుకుని తిరిగి వచ్చాడు. తన ఇంట్లో ఉన్నటువంటి కుమార్తె అడిగింది, డాడీ ఎలా జరిగింది మీటింగ్ అని అడిగాడు. వెంటనే ఆ పాప అడగంగానే తెలియకుండానే తన నోట నుంచి ఒక మాట వచ్చింది, ఏమో దేవుని దయ వల్ల బాగానే జరిగింది, దేవుని దయ వల్ల అనేటువంటి మాట జ్ఞాపకం చేశాడు. దేవుని బిడ్డలా, మనం ఎంతకాలం ఈ లోకంలో ఎటువైపు ప్రయాణం చేసినా, ఎటువైపు మనం వెళ్తున్నా కానీ ఒక దినం ఉన్నది ఖచ్చితంగా ఎంతటి వారైనా, ఎలాంటి వారైనా దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని కొరకు మారు మనసులోనికి నడిపించబడాలనేటువంటిది మర్చిపోవద్దు. ఇది మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం అనేటువంటిది మర్చిపోవద్దు. 42వ కీర్తన కోరాహు రాసేటువంటి మరి కీర్తనలో మన జ్ఞాపకం చేయబడింది. వారు రాస్తారు, మేము ఎప్పుడు దేవుని సన్నిధిలో నేనెప్పుడు కనబడేదనా, నేనెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేదనా అనేటువంటిది నాకెంతో ఆశ ఉన్నది అనేటువంటిది జ్ఞాపకం చేస్తారు. ఈ ఉదయం దేవుని బిడ్డ, దేవుని వైపు చూడు, దేవుని వైపుకి నడువు. నీ కుటుంబాన్ని
దేవుని వైపు తిప్పావు, దేవుని ద్వారా బహుగా దీవించబడతావు. అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు నీతో ఉంటాడు, నీ కుటుంబంతో ఉంటాడు, నీ బిడ్డలతో ఉండి దేవుడు ఉన్నతంగా బలపరుస్తాడు. ఈ లోకంలో చూసినంతకాలం, లోకం వైపు చూసినంతకాలం అపజయాలే, నిందలే, అవమానాలే, ఓటమి పాలే. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నీతో ఉండి గొప్ప జయాన్నిస్తూ నిన్ను బలపరుస్తూ ముందుకు నడిపిస్తాడు. అటు రీతిగా దేవుడి ఉదయం తన మాట ద్వారా మనందరిని కూడా స్థిరపరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాల వందనాలు. ఈ ఉదయంనైనా శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడారు. మా పితరులు ప్రభువా, దక్షిణ దిక్కు నుండి నా ప్రయాణం చేస్తూ హెబ్రోను వైపుకి ఎలా వచ్చారో నా తండ్రి, మా జీవితంలో కూడా మేము కూడా ప్రభువా లోకం వైపు చూస్తూ, బంధాల వైపు, బంధుత్వాల వైపు, ఆస్తుల వైపు, ఐశ్వర్యం వైపు చూస్తూ దేవ వాటి మీద నిమగ్నం అయిపోయి నాయన మీ వైపు తిరగలేని వారుగా, మీ వైపు చూడలేని వారుగా, మీ వైపు నడవలేని వారుగా నాయన మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా జీవిస్తున్నటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది మిక్కిలి అనుకూల సమయం అని దేవా, మీ సన్నిధిని ప్రేమించేవారుగా, మీ సహవాసాన్ని ఇష్టపడేటువంటి ఆ తృష్ణ ఆశ నా ప్రభువా భక్తుడు దావీదుకి ఎలా ఉందో, కోరాహు కుమారులు ఏ విధంగా కలిగి ఉన్నారు ప్రభువా, అట్టి రీతిగా నా తండ్రి ఈ అంత్య దినాల్లో ప్రతి ఒక్కరు కూడా నాయన మారు మనసు పొంది మిమ్మల్ని సొంత రక్షకునికి అంగీకరించలాగున మీ కార్యం దయచేయండి. ఈ ఉదయం తండ్రి TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ హృదయంలో మీ కార్యం జరిగించండి. ప్రతి కుటుంబంలో మీ కార్యం జరిగించిన తండ్రి దేవా, ప్రతి ఒక్కరు నాయన అయ్యా యెహోషువ వలె పలకగలిగినటువంటి వారుగా, పౌలు వలె మీ వైపు చూడగలిగినటువంటి వారుగా నడిపిస్తూ స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.